Hello viewers, welcome to Channel 27. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుండి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అదే కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 70,000 మందికి పైగా ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే దేవాలయంగా పేరు పొందింది. ఈ తిరుపతి క్షేత్రం ఏర్పడి దాదాపు 1500 ఏళ్లు దాటిందని చరిత్ర చెప్తుంది. ఆ తరువాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను సంప్రదించుకున్నారు. పంతొమ్మిదవ శతాబ్దంలో కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన మట్టంతో తప్ప వేరే ఏ ఇతర నిర్మాణంతో కలిగి లేదు. అతి కొద్ది ఇళ్ళు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. కోతులు, అడవి పందులు చాలా విపరీతంగా ఉండేవి. అందువలన ఈ అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులతో డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేసుకుంటూ కొండపైకి వచ్చేవాళ్ళు. చివరికి 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యం కోసం కొండ మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్వహించింది. శ్రీవారి కోసం ఉపయోగించే పాలు, వెన్నె, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకుని వస్తారు. ఏళ్లు గడుస్తున్న చెక్కు చెదరని ఘాట్ రోడ్ నాణ్యత చూడవచ్చు. శేషాచలం అడవుల గుండా వంకలు తిరుగుతూ సాగిన ఘాట్ రోడ్ ఇది. దారి పొడవునా ప్రకృతి సోయగం, అడుగడుగునా భక్తిభావం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతులు లేని కాలంలోనే ఎత్తైన కొండల్లో చెక్కు చెదరని నిర్మాణాన్ని చేపట్టారు. ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన రాకమార్గమే ఇది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితిలో నిర్మాణమైన పాతకాలపు ఘాట్ రోడ్ వజ్రోత్సవాలను జరుపుకుంది. ఈ ఘాట్ రోడ్ని 1944లో నిర్మించడం జరిగింది. అప్పటి అధికారులు దీని బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వంలోని ప్రముఖ ఇంజనీర్ గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. దీనితో ఆయన 7 కొండలపై లోతైన పరిశోధన చేసి పక్కా ప్రణాళికతో ఈ ఘాట్ రోడ్కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతులు లేని కాలంలోనే ఎత్తైన కొండలు, అడవి ప్రాంతంలో చెక్కు చెదరని నిర్మాణాన్ని చేపట్టారు. మానవ శక్తిని మించింది లేదని చెప్పడానికి ఈ నిర్మాణమే ఇప్పటికీ అనేక మంది ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్టు ఖర్చుపై ఆంక్షలు విధించినప్పటికీ ఎలాంటి కంగారు పడకుండా 57 మలుపులతో ప్రణాళికను రూపొందించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వందలాది మంది కార్మికులను నియమించుకొని యుద్ధ ప్రాతిపద్ధతిన పనులను కొనసాగించారు. 1943 నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్ రోడ్లో మొదటిసారి కార్లో ట్రయల్ రన్ నిర్వహించి మురిసిపోయారు. ఆ తరువాత 1944లో మద్రాస్ రాష్ట్ర గవర్నర్ మొదటి ఘాట్ రోడ్ను ప్రారంభించారు. అప్పటి నుండి తిరుమల నుండి తిరుపతికి, అలాగే తిరుపతి నుండి తిరుమలకు రాకపోకలు మొదటి ఘాట్ రోడ్ గుండానే జరిగాయి.
దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ దారిలోనే భక్తులు ప్రయాణించేవారు. ఎన్నో ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎడ్ల బండ్లపై భక్తులు వచ్చేవాళ్ళు. అప్పట్లో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లోనూ తిరుమలకి వచ్చినప్పటికీ చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువగా ఎడ్ల బండ్లు, కాలినడకతోనే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇష్టపడేవాళ్ళు. సముద్ర మట్టానికి సుమారు 976 మీటర్ల ఎత్తులో 57 మలుపులతో ఈ ప్రయాణం ఉంటుంది. తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని, తృప్తినిచ్చిందని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన సన్నిహితుల దగ్గర చెప్పేవారట. బ్రిటిష్ ప్రభుత్వం ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ నిర్మాణ ఘనత మాత్రం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు దక్కుతుందని చెప్తారు. ఎగువ దిగువకు మధ్య సాగే ఆ ఘాట్ రోడ్ ప్రయాణంలో ఎన్నో వింతలు. తిరుమల నుండి తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరం. అప్పట్లో వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. మోటార్ వాహనాల కన్నా ఎడ్ల బళ్ళే ఎక్కువగా ఉండేవి. ఈ ఘాట్ రోడ్లను ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బాగు చేస్తుంది టీటీడీ ప్రభుత్వం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.